మన రక్షణ లేకపోతే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అసంభవము, దుర్లభము. ఎంత కోట్లు సంపాదించినా, ఎంత ఘనత ఉన్నా, ఎంత పెద్దవారమైనా సరే, ఎంత చిన్నవారమైనా సరే, నీకు మారు మనసు అనుభవం లేకపోతే ఏ విధమైన ఉపయోగం అనేది లేదు. మారు మనసు ద్వారా మనకి పాప క్షమాపణ జరుగుతుంది, పశ్చాత్తాప అనుభవంలోకి వస్తాం. పశ్చాత్తాప అనుభవం ద్వారా బాప్తిస్మ అనుభవంలోకి వస్తాం. బాప్తిస్మ అనుభవం ద్వారా మనము పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఆ మారు మనసు అనేది ముఖ్యంగా ఉండాలని గత వారంలో ఆ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మారు మనసు రక్షణ అనుభవం వచ్చిన తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి గత వారంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ వారంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు మనం మారు మనసు అనేది ఒకరోజు ఉంటే సరిపోదు కానీ, మారు మనసు అనేది ఒకరోజు ఉంటే సరిపోదు కానీ నిరంతరం కూడా జరిగే ప్రక్రియ. అంటే నిరంతరం కూడా ఉండాలి. ఒకరోజు మారు మనసు పొంది తిరిగి మళ్ళీ అదే పాపంలోకి వెళ్తే, ఒక తాగిపోతే వ్యక్తి తాగినప్పుడు ఏమంటాడంటే, తాగిన తర్వాత నిశ దిగినాక ఏమంటాడు, ఇంకా నేను ఆ జోలికి నేను వెళ్ళను అంటాడు. తిరిగి మళ్ళీ 2 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత మళ్ళీ పోయి దాని యొక్క తీసుకొని తాగుతాడు. అంటే దానికి అతను మారు మనసు, నిజమైన మారు మనసు ఉందా? నిజమైన మారు మనసు లేదు. కానీ మారు మనసు అనేది నిత్యం ఉండే ప్రక్రియ, నిరంతరము కొనసాగేది, ఒకరోజు ఉండేది కాదు. కానీ నిరంతరం కూడా మనము క్రైస్తవ జీవితంలో మారు మనసు అనుభవం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి ఒకసారి కాదు మారు మనసు అది మనం సర్దిద్దుకోవాల్సిన, నిరంతరం కూడా మనన్న లోపాలని, మనన్న యొక్క ఏదైతే మన యొక్క లోపాలు మనకు తెలుస్తాయో వాటినన్నిటిని కూడా మనం సర్దిద్దుకుంటూ మనము ముందుకెళ్ళాలి. ఒకసారి మన బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో మనం ఏం చేయాలండి? 1వ అధ్యాయము 8-9 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఉన్నారు ఎవరన్నా చదివేవాళ్ళు? సరే, యోహాను యొక్క రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనల్ని మనమే మోసపుచ్చుకున్నాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మన పాపాలని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైనా ఒప్పుకొని విడిచిపెడతామో దేవుడు మనల్ని క్షమిస్తాడు. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, అతిక్రమం దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాం. దేవుని కనికరం పొందుకుంటాం. దేవుని యొక్క క్షమాపణ మనము కోరుకుంటాం. ఎప్పుడైతే మన పాపాలను మనం ఒప్పుకుంటామో దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటే దేవుని యొక్క క్షమాపణ కూడా పొందుకుంటూ మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఈ యొక్క విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ, మారు మనసు అనేది కంపల్సరీగా రావాలంటే మన తప్పులు మనం ఒప్పుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్న తర్వాతే మారు మనసు అనుభవంలోకి వస్తాం. బైబిల్ గ్రంథం నుంచి అనేక మంది వ్యక్తులు మారు మనసు పొందారు. తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుకున్నారు. మారు మనసు పొందిన తర్వాతే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు. మొట్టమొదటిగా మనం అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక 3-4 భక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తామండి. మీ అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా. కాబట్టి వాటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మారు మనసు పొందిన వ్యక్తుల యొక్క అనుభవాలు, వారు ఎలా జీవించారు, ఇంతకుముందు ఎలా జీవించారు, తర్వాత మారు మనసు పొందిన తర్వాత ఎలా జీవిస్తున్నారు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి భక్తుడిగా జ్ఞాపకం చేసుకుంటే యాకోబు గారు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరు యాకోబు? ఎవరండి? ఎవరు కుమారుడు యాకోబు? అదేంటండి పాస్టర్ గారు, అదొక్కటే అడుగుతారా? అడగబాకంటారా? అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. అవునా? యాకోబుని మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబుకి ఇస్సాకు బిడ్డలు ఎంతమంది అంటే యాకోబు, ఏశావు. అవునా? యాకోబు, ఇస్సాకు బిడ్డలు యాకోబు, ఏశావు, ఇద్దరు కూడా కవల పిల్లలు పుట్టిన తర్వాత యాకోబు ఏం చేస్తాడంటే ఇస్సాకు దగ్గర దేవుని యొక్క ఆయన యొక్క ఆశీర్వాదాలు మొత్తం కూడా తీసేసుకుంటాడు. తర్వాత అన్న యొక్క కావాల్సిన ఆశీర్వాదాలు కూడా
అన్న తన ఏశావు అయిన అన్న ఏం చేస్తాడు, తన జ్యేష్ఠత్వ హక్కుని కోల్పోతాడు. ఎందుకంటే చిక్కుడుగాయల చిక్కుడుగాయల కూర కోసం ఆయన ఎర్రగా ఉండగా చిక్కుడుగాయల కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని ఇస్తాడు. అందుకాబట్టి యాకోబు అన్న దగ్గర, దేవుని దగ్గర, అలాగే తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగే అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వం కూడా పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత యాకోబు అక్కడి నుంచి అతడు ఏసావు పగబట్టాడనే ఉద్దేశంతో పగబట్టాడు, నన్ను ఎప్పుడైనా సరే చంపుతాడు కాబట్టి తన తల్లిగారు విని అక్కడి నుంచి తన యొక్క లాబాను అంటే తన తమ్ముడు తన అన్న అయిన లాబాను దగ్గరికి పంపిస్తుంది. తన లాబాను దగ్గరికి పంపించినప్పుడు అక్కడ ఇస్సాకును ఇక్కడ రెబ్కా ఇద్దరు కూడా ఏం చేస్తారంటే, ఇదిగో ఇక్కడ ఉండటానికి నువ్వు వెళ్ళలేదు, కనాను కుమార్తెలో నువ్వు వివాహం చేసుకోకూడదు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నీ యొక్క మేనమా ఉన్నాడు కదా ఆయన దగ్గరికి లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండని అక్కడికి పంపిస్తారు. నువ్వు కనాను కుమార్తెలు ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని యాకోబుని అక్కడ ఇస్సాకు ఆశీర్వదించి దీవించి అక్కడ పంపిస్తాడు. బైబిల్ అందులో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయంలో చూద్దాం. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెలు ఎవరిని వివాహం చేసుకొనకూడదు, నువ్వు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడును లాబాను కుమార్తెలు ఒకదానిని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తుల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లుగా నీకు సంతానం అభివృద్ధి కలుగుచేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేయును గాక అని అతన్ని దీవించి పంపిస్తారు. ఎవరు? ఇస్సాకు. దీవించి పంపించిన తర్వాత యాకోబు అక్కడి నుంచి బయలుదేరి వస్తాడు. బయలుదేరి వచ్చేటప్పుడు ఒక చోటకు వచ్చిన తర్వాత అక్కడ పడుకొని ఉన్నప్పుడు బెర్షెబా దగ్గరికి వచ్చినప్పుడు హారాన్లో ఉండి పొద్దుగుకి ఉన్నప్పుడు అక్కడ నిలిచినప్పుడు వెంటనే దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ కనుక్కుంటాడు. దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే కనుక్కుంటాడో దేవుని యొక్క దూతలు అక్కడ నిచ్చెన వేసిన తర్వాత దేవుని దూతలు ఆ నిచ్చెన మీద ఆకాశం నుండి కిందకి దిగటం వెళ్ళటం అది చూస్తూ ఉన్నప్పుడు ఇది నిజంగా దేవుని మందిరమే, ఇది దేవుడు నివసించే స్థలము అని అక్కడ యాకోబు ఒక మాట అంటాడు. చూద్దాం ఒకసారి బైబిల్ అందం జ్ఞాపకం చేసుకుంటే, ఆ స్థలానికి ఇది పరలోక గవిని అని అనుకొని యాకోబు తెల్లవారు లేచినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా తీసుకుని రాయిని తీసి దాన్ని స్తంభంగా నిలిపి దానిని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. పేరు పెట్టిన తర్వాత ఇది పరలోక గవిని అని చెప్పి తిరిగి యాకోబు ఏం చేస్తాడంటే ఒక మాట చెబుతాడు. ఏమని? ఇదిగో నీవు నాకు తోడుగా ఉండి నేను వెళ్ళి ప్రతి స్థలంలో నీవు నన్ను కాపాడి అన్ని విషయాలు నాకు సహాయం చేస్తే తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఈ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు, ఇక్కడ ఈ దేశానికి వచ్చినప్పుడు తిరిగి నేను ఏం చేస్తానంటే నాకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఇచ్చిన దాంట్లోంచి 10వ వంతు ఇస్తానని ఒక మొక్కుబడి చేసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఎన్ని విషయాలు కూడా 21వ వచనం ఉంటుందండి, తర్వాత చదువుకోవచ్చు. నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించిన మొక్కుకొని అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ పద్దనరాములో ఉన్న ఆ యొక్క లాబాను యొక్క ఇంటి దగ్గరికి వెళ్తాడు. లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబాను దగ్గరికి వెళ్ళి అనేక విషయాలు తీసుకోయా ఒకసారి. లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబాను ఏం చేస్తాడంటే ఇతను వెళ్ళిన తర్వాత ఆశీర్వించబడతాడు. లాబాను ఈయన కూడా ఆశీర్వదించబడతాడు. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత 29వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత లేయాని రాహేల్ని పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదించటం దీవించటం. అలాగే యాకోబుకి అక్కడికి వెళ్ళిన తర్వాత 12 మంది సంతానం అంటే 11 మంది మగపిల్లలు, అలాగే ఒక కుమార్తె దేనా అనే కుమార్తె కలగటం, వారందరూ కూడా లేయా రాహేలు వారి దాసీల్ని పెళ్లి చేసుకోవటం దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వించడమే కాదు కానీ లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబానికి కొద్దిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే యాకోబు వెళ్ళాడో యాకోబు వెళ్ళిన తర్వాత లాబాను ఆస్తి మొత్తం కూడా ఎక్కువగా సమృద్ధిలోకి వచ్చింది, ఆశ్రయించబడింది. తిరిగి మళ్ళీ తర్వాత అతని యొక్క లాబాను యొక్క కుమారులు ఏం చేస్తారంటే ఇదిగో యాకోబు ఇక్కడికి వచ్చి నా తండ్రి వల్లనే ఆయన గొప్పవాడయ్యాడు నీ ఉద్దేశంతో అలా వాళ్ళ మనసులో అనుకున్నప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే తిరిగి లేదు
మా దేశానికి కనాను దేశానికి వెళ్ళాల్సిందే, మా తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిందని ఒక తలంపు కలిగి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడే మాట్లాడతాడు ఆయనతో. 31వ అధ్యాయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనం, 31వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అప్పుడు ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండునని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో ఆ తన మంద యొద్దకు రాహేలును లేయాని పిలిపించి వారితో ఇట్లా నేను మీ తండ్రి కటాక్ష చాలు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చెబుతున్నాడు, అప్పుడు యెహోవా ఏం చెబుతున్నాడంటే నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదని యాకోబుతో చెప్పాడు. యాకోబుతో చెప్పిన తర్వాత యాకోబు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే లాబాన్ దగ్గరికి వస్తాడు. లాబాన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పోనైపోయినప్పుడు, అయ్యా నీ కోసము లాబాను యాకోబు ఏం చేస్తాడంటే, ఇదిగో నీ ఇద్దరు బిడ్డల కోసము, ఒక బిడ్డ కోసం 7 సంవత్సరాలు, మరొక బిడ్డ కోసం 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, నీ యొక్క మందను కాయటానికి 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు కొలువు చేశా. అయినా కూడా నన్ను కష్టపెడుతున్నావు, నా జీతం నాకు 10 సార్లు నన్ను మార్చావు. జీతం ఇవ్వటానికి అంటే ఈయన జీతం కోసం కాదు కానీ చేసింది, రాహేల్ని ప్రేమించాడు కాబట్టే కొలువు చేశాడు 7 సంవత్సరాలు. తర్వాత లేయా కోసం రాహేల్ కోసం కొలువు చేస్తే ఈయన ఏం చేశాడు, లేయానిచ్చి పెళ్లి చేశాడు. కానీ మళ్ళీ లేయాక రాహేల్ కోసం రావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. తర్వాత కూడా ఆ మందను కాదటానికి 6 సంవత్సరాలకు మొత్తం 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 20 సంవత్సరాలు ఆయన దగ్గర ఒక దాసుడిగా చేశాడు. అయినా కూడా లాభాన్ని ఏం చేస్తాడంటే తన జీతాన్ని 10 మార్లు మార్చాడు. ఒకసారి బైబిల్ గ్రంథం 31వ అధ్యాయము 40వ వచనం, లేకపోతే 31వ అధ్యాయము 40వ వచనం. నేను ఇలాగంటిని పగటి ఎండకు రాత్రి మంచుకును నేను క్షీణించితిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. 10 మార్లు మార్చాడంట కొలువు చేసినా కూడా. తర్వాత నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు బయకబడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించని లాభానితో చెప్పాడు. నువ్వు ఊరికి నన్ను చేయలేదు, కానీ నీ కోసం ఇంత చేస్తే దేవుడు నన్ను కాపాడి దేవుడు నన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆయన కనుక దేవుడు నాకు తోడే ఉండకపోతే నన్ను ఒట్టి చేతులు పంపించేవాడు. దేవుడు నిన్ను గద్దించాడు కాబట్టి ఇప్పుడు నాకు రాజీకి వచ్చావు అని అక్కడ ఒక సమాధాన సంబంధమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకొని అక్కడ లాభానికి సమాధాన పడ్డాడు. తిరిగి అక్కడి నుంచి వచ్చిన తర్వాత తిరిగి అక్కడికి వస్తున్నాడు. ఇంకా మళ్ళీ తర్వాత యాకోబు ఏం చేయాలి, తన తండ్రి దేశానికి వెళ్ళాలంటే ఇప్పుడు దాకా దేవుడు ఆశీర్వదించాడు, బిడ్డలు ఇచ్చాడు. ఇంతమంది బిడ్డలు ఉన్నారా? బిడ్డలు లేరు. మరి ఆస్తి ఉందా? దాసీలు ఉన్నారా? దాసీలు లేరు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ సంపాదించుకున్న తర్వాత లాబాను యొక్క కుమారులు ఏం చేస్తారంటే నా తండ్రి వలన కలిగిన ఆస్తి అనుకుంటున్నారని ఆయనకు వినపడినప్పుడు దేవుడు ప్రత్యక్షమై తిరిగి కనాను దేశానికి పంపిస్తాడు. పంపించడానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే మరి ఏశావు ఉన్నాడు కదా, ఏశావు ఊరుకోడు కదా, తన జ్యేష్ఠత నమ్ముకున్నాడు, తీసివేసుకున్నాడు. అలాగే ఇస్సాకు యొక్క ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు కాబట్టి ఆయన ఊరుకోడని ఉద్దేశంతోనే యాకోబుకి ఒక మనసు వచ్చి అక్కడ అందరం కూడా తీసుకుని వెళ్తూ 32వ మొదటి వచనంలో యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనండి. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయనం అని పేరు పెట్టెను. తిరిగి తర్వాత జ్ఞాపకం చేసుకుంటే యాకోబు ఐదవ వచనం, నాకు పశువులను గాడిదలను మందలను దాసీలను కలదు, నీ కటాసం నా యందు కలుగునట్లుగా నా ప్రభువునికి తెలియజేయవనని నీ సేవకుడని యాకోబు అని చెప్పుడని వారితో ఆజ్ఞాపించును. ఎవరితో చెప్పమని? ఏశావుతో చెప్పు. ఏశావుకు నీకు ఎదురైతే ఇదిగో మందలు దాసీ జనం అన్నీ కూడా ఉన్నవి, నీ కటాక్షం నాకు రావాలి అని యాకోబు అన్ని కలిగి ఉన్నా కూడా ఏం చేశాడంట, అన్ని కలిగి ఉన్నా కూడా దేవుని యొక్క ఏశావు నిమిత్తము దేవుడు కటాక్షాన్ని కోరుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడంటే తన దూతలను పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? ఏశావు దగ్గరికి. ఇదిగో దూతలు పంపించి నా అన్న నా మీద కోపంగా ఉన్నాడా, లేకపోతేనేమో నా మీద అసూయగా ఉన్నాడా,
నన్ను ఏమైనా చేస్తాడా అనే ఉద్దేశంతో ముందుగా పోయి కలుసుకొని ఆయన తీసుకున్నామంటే ఆ దూతలు వెళ్ళి తిరిగి చెప్పి మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కాదు 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 నీ అన్న 400 మందితో నీ మీదకి వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు కనుక మరి ఏం చేద్దాము, నీ అన్న నీ మీద ఇంకా ద్వేషంతో ఉన్నాడు అనుకుంటున్నామంటే వెంటనే యాకోబు గారు ఏం చేస్తారంటే చూద్దాం. యాకోబు గారు ఏం చేస్తారంటే 10వ వచనం లేకపోతే 9వ వచనం చదువుతామండి. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసిందరు నాతో చెప్పిన యెహోవా, నీవు సేవకుని చేత చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యములను నువ్వు పాపాత్రుడును. ఎట్లనగా నా చేతిలో కట్టతో మాత్రమే దాటితిని, అప్పుడు ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడు ఏశావు దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని అతనికి భయపడుతున్నానని దేవుని దగ్గరికి వచ్చి ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నా అన్న అయిన ఏశావు నన్నును నా బిడ్డల్ని అందరూ కూడా చంపి ఆయన నన్ను చంపుతాడో నాకు భయం వేస్తుంది, దయచేసి నన్ను తప్పించుము అని దేవుడు ఆయనకి భయపడుతున్నాడని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు ఇది దోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమొకటి వలన లెక్కింపలే సముద్ర ఇసుకుని నీ సంతానంని చెప్పావు కదా, నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళా కదా, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆశీర్వాదం పొందుకున్నా కదా, తిరిగి మళ్ళీ వెళ్ళినప్పుడు ఏశావు నన్ను చంపుతాడము, దయచేసి నన్ను తప్పించమని ఈయన దేవుని దగ్గర ప్రాధేయపడిన తర్వాత ఏం చేస్తాడంటే సరే ఇదెంత కాదులే, ఏశావు దగ్గరికి ఒక కానుక పంపిస్తున్నానని ఆ కానుకను పంపిస్తాడు. ఆ కానుక ఎలా ఉంటుందంటే చూద్దాం. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు కానుకను అనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పొడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాదులను, 10 గాడిదల పిల్లలను తీసుకొని 100 వేరుగా ఉంచి, అంటే ఆ మందను వేరుగుంచి ఎన్ని తీసుకొని ఏశావు కానుక పంపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ముందుకు వెళ్ళినప్పుడు వారితో చెబుతాడు, ఒకవేళ 3 గుంపులుగా చేస్తాను, ముందు గుంపుగా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి నా అన్న వచ్చినప్పుడు అతను సమాధానంగా వస్తున్నాడో లేదు చూడండి, ఒక సమాధానం కొడిస్తే అతని దగ్గరికి వచ్చి నేను వస్తా, లేకపోతే మీరు మీ గుంపుని నేను వెనక్కి వెళ్తానని అటు 3 గుంపులు చేసి బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత కొన్ని సమయం తర్వాత ఇక్కడ ఏం చేస్తాడంటే అందరిని పంపిస్తాడు, యాకోబు ఒక్కడే అక్కడ మిగిలిపోతాడు. అందరిని పంపిస్తాడు, యాకోబు ఒక్కడే మిగులుతాడు. అంటే 11 మంది పిల్లలు, తన భార్యల్ని ఇద్దరు కూడా పంపిస్తాడు. ఇప్పుడు వరకు దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ నిజమైన మారు మనసు ఎప్పుడు వచ్చింది? దీనికి నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే తన అన్నతో సమాధానంగా వెళ్ళాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి అని ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత, ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడిన తర్వాత మాత్రమే మారు మనసు అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు దాకా మారు మనసు ఉందంటే మారు మనసు అనుభవం లేదు. యాకోబుకి ఇప్పుడు దాకా రాలేదు. ఆయన ఆస్తి సంపాదించుకున్నాడు, బిడ్డలు వచ్చారు, దాసీలు వచ్చారు, జనాంగం అంతా కూడా ఉంది, అన్నీ సంపాదించుకున్నాడు. 11 మంది పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అలాగే తన యొక్క లేయా, రాహేలు, తన యొక్క దాసీలు కూడా ఈయనకి వచ్చారు. అయినా కూడా ఏం చేస్తాడంటే యాకోబు దేవుని దగ్గరికి వెళ్ళి ఎబ్బేరు దగ్గర దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, పెనుగులాడుతున్నాడు. ఎలా పెనుగులాడుతున్నాడు? ఎప్పుడైతే పెనుగులాడాడో ఏం చేస్తాడంట, దేవుడే అంటున్నాడు, యాకోబు ఇంకా నన్ను వదిలిపెట్టు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే యాకోబు ఏమంటే నువ్వు ఆశీర్వదిస్తేనే ఇక్కడి నుంచి నేను పోనిస్తా, లేకపోతే నేను పోనీను అని అక్కడ పెనుగులాడి ప్రార్థన అనుభవంలోకి వచ్చాడు. ఎప్పుడైతే రాత్రి అంతా కూడా గడిపాడంట, దేవునితో రాత్రి అంతా గడిపాడు. అప్పుడు దాకా యాకోబుకి మారు మనసు ఉందంటే అప్పుడు దాకా యాకోబుకి మారు మనసు ఉందో లేదో తెలియదు. కానీ ఎబ్బేగు రేవు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ రేవు దగ్గర ఎప్పుడైతే దేవునితో ప్రాధేయపడి దేవునితో ప్రార్థన చేసి పెనుగులాడి అనుభవం కలిగాడో అప్పుడే మారు మనసు ఉంది. ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో సమాధానము, శాంతి, సమాధానం అనేది యాకోబుకి వచ్చింది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 32వ అధ్యాయము 24వ వచనం చదువుతామయ్యా. 24వ వచనం.
ఆ, కొట్టెను. ఆ, ఆ. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనేమని అనగా అతడు, నీవు నన్ను ఆశ్రయించితే గాని నేను నిన్ను పోనీయను. పోనీనను. పేరేమని అడుగా అతడు యాకోబు అని చెప్పెను. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక పేదడ నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. అంటే యాకోబు అంటే ఇంతకుముందు మోసగాడు అన్నది, ఇశ్రాయేలు అంటే దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా చూస్తున్నాం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి చెప్పమని తెలుపమనను. అందుకని నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుని చెప్పి అతన్ని ఆశీర్వదించెను. దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది ముందు, కానీ ఎప్పుడు నిజమైన ఆశీర్వాదం వచ్చిందంటే ఎప్పుడైతే మారు మనసు అనుభవంలోకి వచ్చాడో యాకోబుకి, అప్పుడు నిజమైన ఆశీర్వాదం వచ్చింది. యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు తనంట మొత్తం కూడా ఖాళీ చేసుకున్నాడు, పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. అలాగే నీ సేవకుడుని తగ్గించుకొని ప్రార్థన చేశాడు, తగ్గించుకున్నాడు. ఏసావు దగ్గరికి వెళ్ళి నీ సేవకుడు నేను, ప్రభు నువ్వు నాకు అని తన అన్నతో సమాధానకరిస్తుగా తగ్గించుకున్నాడు. అలాగే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత తన యొక్క నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదిస్తేనే, అంటే ఇంతకుముందు ఆశీర్వాదం ఉందా? మనం అనుకుంటున్నాం ఆశీర్వాదం అంటే మేడలు కట్టాలి, కార్లు కొనాలి, లేకపోతే బిడ్డలు మంచి పొజిషన్లో ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం. మరి అన్నీ ఆశీర్వాదం ఉందా యాకోబుకి? ఇంతకుముందు ఉన్నాయి, కానీ ఎప్పుడు ఆశీర్వాదం అంటే నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడ పోనేము. అంటే ఏ ఆశీర్వాదం అంటే శాంతి, సమాధానము. అలాగే తన అన్నతో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఇంతకుముందు తెలిసి చేశానయ్యా, తప్పులు నన్ను క్షమించు అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు యాకోబు. అప్పుడే ఎప్పుడైతే మారు మనసు అనుభవం పొందాడో వెంటనే నేను నీ పేరు ఇక మీదట యాకోబు కాదు కానీ ఇశ్రాయేలుగా మార్చబడ్డావు. అంటే యాకోబు మారు మనసు ఎక్కడ వచ్చిందంటే ఎబ్బేగు రేవు దగ్గర మాత్రమే. ఎబ్బేగు చూద్దాం ఒకసారి, అది జ్ఞాపకం చేసుకుని. యాకోబు మారు మనసు ఎక్కడొచ్చింది? యాకోబు ఒక్కడే మిగిలిపోయిన తెల్లవారున అక్కడ పైన వచ్చినలో ఆ రాత్రి అతను లేచి తన ఇద్దరు భార్యలను తన ఆశీలను 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయాను. అంటే అందరూ పంపించేసిన తర్వాత ఒక్కడే మిగిలిపోయి మారు మనసు అనుభవంలోకి వచ్చాడు యాకోబు. ఈ యొక్క యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే ఇంకా తన వ్యక్తిగత మారు మనసు, పశ్చాత్తాపం, అలాగే ఖాళీ చేసుకుంటే హృదయాన్ని ఖాళీ చేసుకొని భౌతిక ఆశీర్వాదాలు కాదు కానీ దేవుడే నన్ను ఆశీర్వదించాలి, సమాధానం ఇవ్వాలని దేవుని ఆశీర్వాదాలతో వచ్చాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 33వ అధ్యాయము 10వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కూడా అంటాడు, అప్పుడు యాకోబు ఇట్లా కాదు, నీ కటాక్షం నా మీద ఉన్నాడలా, నీ కటాక్షం నా మీద ఉన్నాడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము నా చూసినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా అని ఏశావు దగ్గరికి వెళ్ళి నీ కటాక్షం నా మీద రానని సమాధాన పడ్డాడు. ఏశావు దగ్గరికి వెళ్ళిన తర్వాత తన బిడ్డలని అందరం కూడా తీసుకుని వెళ్ళిన తర్వాత 7 సార్లు అంట ఏం చేసినంట, 7 మార్లు నేలన సాగిలిపడ్డాడు. 4వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనం, అందరిని వెలుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలన సాగిల పడ్డాడు. అంటే సాగిలిపడి అక్కడ ఏశావు దగ్గరికి వెళ్ళి నీ కటాక్షం అని ఆయన కటాక్షాన్ని పొందుకున్నాడు. అన్న యొక్క అసూయను తీసివేసుకొని అన్నతో సమాధానం పడ్డాడు. తిరిగి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా 32వ అధ్యాయంలో 18వ వచనం అట్లు యాకోబు ఉదరాములోని పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కానాను దేశంలో షెకెమును ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి మందర తన గుడారములో వేసెను. మరియు అతడు తన గుడారము వేసిన పొలము యొక్క భాగమును షెకెమును తండ్రి అయిన హమోరు నూరు కొనుక్కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానిని ఎలోహి అని ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. అంటే దేవునికి ఒక బలిపీఠం కూడా కట్టించినట్టుగా తిరిగి ఆయన పద్దరాములో నుండి ఎక్కడికి వెళ్ళాడు? తిరిగి కనాను దేశంలో ఉన్న షెకెము ఊరికి వెళ్ళి సురక్షితంగా వెళ్ళాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి మనము ఖాళీ హృదయంతో మన మనస్సు మొత్తం కూడా మన హృదయాలను ఇంతకుముందు ఏదైతే వాటి మొత్తం కూడా ఖాళీ చేసుకోవాలి.
అలాగే అసూయ ద్వేషాలు ఎవరైతే ఉన్నాయో వారితో క్షమాపణ పొందుకున్న వ్యక్తిగా యాకోబుని చూస్తున్నాం. దేవునితో పెనుగులాడే అనుభవం కలిగిన వాడుగా యాకోబుని చూస్తున్నాం. ఒకసారి హోషేయ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే 12వ అధ్యాయంలో మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచాడు. ఒక మనుషుడు పోరాడి గెలిచిన ఎవరితో అంటే దేనిలో పోరాటం, కుస్తీ పోటీలే కాదు కానీ ప్రార్థనలో పోరాటం వల్లనే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ప్రార్థనలో పోరాట పటిమ కలిగిన వాడు యాకోబు. కాబట్టి ఇతనికి మారు మనసు నిజంగా ఎక్కువ వచ్చిందండి. ఎక్కడ వచ్చిందంటే ఎబ్బేకు రేవు దగ్గర మాత్రమే నిజమైన ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తిగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రెండో వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు మహారాజు. ఇతనికి అన్నీ ఉన్నాయి. రాజ్యం ఏలుతున్నప్పుడు బత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. మరి రాజ్యం ఉంది, అలాగే అతను కోరుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు. యుద్ధాలు గెలిచిన దేవుడు, యుద్ధాల మీద విజయం పొందిన వాడుగా దావీదు. అలాగే దావీదు దగ్గర ఎప్పుడైతే బత్షెబా విషయంలో బత్షెబాని విషయంలో పాపం చేశాడు, అలాగే బత్షెబా యొక్క భర్త గారైన ఉరియాని కూడా చంపించాడు. 2 రకాల తప్పులు చేశాడు. ఆ తప్పులు వచ్చి నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గరికి వచ్చి ఆ పాపం చేసిన వాడు నీవే, ఎందుకు ఇలా చేశావు, దేవుడు నిన్ను క్షమిస్తాడా, నువ్వు ఎందుకు ఇలా చేశావు అని నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వెంటనే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతున్నాడు. ఏమని ప్రాధేయపడుతున్నాడంటే 51వ దావీదు కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటే 51వ దావీదు కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు ఏమంటున్నాడు? దేవా నీ కృప చొప్పున కనుకరింపుము, నీ వాత్సల్యం చొప్పున అతిక్రమలను తుడిచివేయము, నా దోషములు పోనట్లుగా బాగుగా కడుగుము, నా పాపం పోనట్లుగా నన్ను పవిత్రపరచము, నా అతిక్రమలను నాకు తెలిసే అన్నవి, నా పాపలను ఎప్పుడు నేను నా ఎదుట ఉన్నది, పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నానని దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఎంతో ప్రాధేయపడుతున్నాడు. ఇంకా ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఇస్సోపుతో నేను పవిత్రుడు ఉన్నట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరించుము, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు చెయ్యి, నన్ను కడుగుము, అలాగే నా దోషములన్నిటిని కూడా తుడిచివేయము. 9వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలోను నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యందు నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము అని సమ్మతి గల మనసు కలుగజేసి విరిగి నలిగిన మనసుతో ఆయన దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డాడు. ఎప్పుడైతే ప్రాధేయపడి పశ్చాత్తాపడ్డాడో దేవుడు ఆయన్ని క్షమించాడు. అంటే తన కఠినత్వం మొత్తం కూడా తీసివేసుకొని మెత్తని హృదయంగా మార్చబడ్డాడు దావీదు. తన కఠినత్వం అన్నీ కూడా తీసివేసుకున్నాడు. ఆ మెత్తని హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాడు. రక్షణలోకి మళ్ళీ ఆయన వచ్చినట్టుగా జ్ఞాపకం. అంతకుముందు ఉన్న రాజ్యం ఉంది, కానీ నిజమైన మారు మనసు ఎప్పుడు వచ్చిందంటే దేవుని దగ్గరికి వచ్చి తన తప్పుల్ని తను ఒప్పుకొని దేవుని దగ్గరికి చెప్పి వాటిని విడిచిపెట్టి తిరిగి రక్షానుభవంలోకి ఎప్పుడు వచ్చాడో అప్పుడే దావీదుకి మారు మనసు వచ్చింది. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటే తన కఠినత్వం కూడా మొత్తాన్ని కూడా తీసివేసుకొని ఆ మనసుని మెత్తదైన చేసుకున్నాడు. తిరిగి ఆయన లోబడి సరి చేసుకున్నాడు. దేవుని దయ, దేవుని కృప, దేవుని కటాక్షానికి ఆయన పాత్రుడిగా అయ్యాడు. మళ్ళీ తిరిగి ఆయన ఏదైతే రక్షణానుభవం ఆనందాన్ని కోల్పోయాడో రక్షణ ఆనందాన్ని తిరిగి ఆయన పొందుకున్నాడు. దేవునికి ఇష్టడుగా జీవించాడు. అందుకే దావీదుని గురించి అపోస్తల కార్యగ్రంథంలో రాస్తాడు, నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చిన వాడు, నా ఇష్టానుసారైన మనుషుడు అని దావీదుని గురించి దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. ఎందుకంటే కారణము దావీదుకు వచ్చిన పశ్చాత్తాపం. ఎప్పుడు వచ్చింది పశ్చాత్తాపం అంటే ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడో ఆ చెప్పిన తర్వాత తను తాను ఏదో గుర్తెరిగాడు, తను తాను ఏదో తెలుసుకున్నాడు. నిజమే కదా, నేను తప్పు చేశాను కదా, నేను పాపం చేశాను కదా, బత్షెబా విషయంలో
ఆమె విషయంలో కాదు, తన యొక్క భర్తను కూడా చంపించారు కదా, అర్హత చేశాను కదని దానికి తను తాను ఏం చేశాడంట, పశ్చాత్తాపం అనుభవించాడు. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది?